అందరికీ నమస్కారం. ఇవాళ మానవత్వం మంట కలిసింది. ఎంత దారుణం అంటే దారుణమే కాదు, దారుణాతి దారుణం, దారుణంలో దయనీయం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎంత కర్కశంగా మాటలతో కూడా వర్ణించలేని విధంగా బిడ్డలు అట్లా వదిలేస్తున్నారు. మాది భీమవరం వృద్ధుల ఆశ్రమం. ఈ ఆశ్రమంలో భీమవరం పట్టణానికి సంబంధించి వంగా ధనలక్ష్మి 65 or 70 ఏజ్ గ్రూప్ ఉంటాయి. వారు భీమవరంలో 17వ వార్డు గునుపూడి బంట్రోతుల వారు వీధి. వారు ఆ వీధిలో చక్కగా ఉండేవారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు, 3 కుమారులు. ఆ 2వ కుమారుడు కాలం చేశారు, 2 కుమారులు ఉన్నారు. చక్కగా ఉన్నారు, మంచి జీవితాన్ని కూడా కొనసాగిస్తున్నారు. కానీ ఆ తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. మా వరకు మేము ఏం చేయాలో అది చేసాము. ఫస్ట్ ఎయిడ్ అనగా మాకు ఆర్ఎంపీ డాక్టర్ గారు మేము ఎంగేజ్ చేసుకున్నాం. ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఆ వైద్యానికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నాం. ట్యాబ్లెట్లు, టానిక్లు ఇవన్నీ ఇస్తూనే ఉన్నాం. వాళ్ళ బిడ్డలకి మనం ఇంటిమేట్ చేసాం. ఇంటిమేట్ చేసి రోజులు గడుస్తూ ఉంది. అయినా కూడా ఇవాళ్ళకు కూడా వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు మీరు అన్నం తింటున్నారా? ఎవరుకున్నారు అసలు మీరు? ఇటువంటి పదజాలం మేము మాట్లాడటానికి మాకే సిగ్గుగా ఉంది. తల్లి అనే మమకారం కూడా మీలో ఉన్నట్లేదు. కొడుకు అలాగే చేస్తున్నాడు, కోడలు కూడా అలాగే చేస్తూ ఉంది. ఈ చిన్న చిన్న పిల్లలు మన వాళ్ళు పంపిస్తూ ఉన్నారు, 15 years 16 years. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఆవిడ ఎలా ఉన్నారో ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మంచం దగ్గరికి వెళ్దాం. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వారు. ఒక ఆశ్రమం నిర్వాహకులుగా మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాము. ఈ 2 hours ఆరోగ్యం మరీ తేడా వచ్చేసింది. మేము ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించాం. ఇది పరిస్థితి. ఇవాళ చూశారు కదా, లోపల రూమ్లో ఆవిడ ఉన్న పొజిషను. ఎటువంటి చలనం ఆవిడలో కూడా లేదు, వాళ్ళ బిడ్డల్లో కూడా లేదు. కుటుంబ సభ్యులు కూడా, బంధుమిత్రులు కూడా ఆవిడని ఎందుకో వదిలేశారు. ఆశ్రమ నిర్వాహకులుగా మేము ఎంతవరకు చేయగలమో, మా ఆర్థిక స్తోమత, మా పరిస్థితి ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కదా. పెద్ద హాస్పిటల్లో పెద్ద ట్రీట్మెంటు ఇవన్నీ అవుతూ ఉంటాయి. అటువంటివి వాళ్ళు కడుపును పుట్టిన బిడ్డలు ఇవన్నీ చూసుకోవాలి. మా వరకు మేము అదిరించి బెదిరించి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయినా కూడా వాళ్ళు ఇంత కూడా కడుపును పుట్టిన బిడ్డలే ఆవిడ మోసిందే 9 మాసాలు. మీకు ఎంత కూడా అనిపించట్లేదా? ప్రజలారా, మీకే వాళ్ళ కొడుకు ఫోన్ నెంబర్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్ మేము మీకే ఇస్తాం. మీరే వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి గట్టిగా. కొడుకు పేరు వంగా సత్యబాబు. ఫోన్ నెంబర్ 7997821888. మరొకసారి చెప్తాను, సత్యబాబు వంగా ఇంటి పేరు 7997821888. అంటే కోడలు భవానీ పేరు. వార్డ్ నెంబరు 9848630716. కోడలు చిన్న కోడలు అనమాట. 9951589945. ఈ చిన్న కోడలు. ఈ చిన్న కోడలకి మేము ఫోన్ చేస్తూ ఉన్నా అసలు ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లా, ఎత్తట్లేదు ఫోను. ఇకపోతే అల్లుడు కూడా ఉన్నారు, కూతురు కూడా ఉంది, అల్లుడు కూడా ఉన్నారు. అల్లుడు ఫోన్ నెంబర్ 9494068384. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అల్లుడు ఫోన్ నెంబర్ 9494068384. ఒకసారి ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానవత్వం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకసారి వాళ్ళకి గట్టిగా చెప్పండి. మీరు కూడాను తల్లిదండ్రుల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా, తల్లిని ఇంత నిర్దాక్షిణ్యంగా వదిలేసిన వాళ్ళని మీరు గట్టిగా ఒకసారి చెప్పండి. మీ విషయాలు కూడా మీరు కూడా మీ ఆవేదన కానీ ఏదన్నా ఉన్నట్టయితే వారికి తెలియపరచండి. చట్టపరంగా మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటూనే ఉంటాం. ఈ విషయం మీకు తెలియాలని, ఇటువంటి మానవత్వం ఉన్న విషయాలు మీకు తెలియాలని మీకు ఇవాళ చేయటం జరిగింది. థ్యాంక్ యూ.